ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 26వ తేదీ ఆదివారం. ఈరోజు వారఫలాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు పంచాంగ వివరాలు: స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, అమావాస్య రాత్రి 8:46 వరకు ఉంది. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 7:25 వరకు ఉంది. వర్షం పగలు 2:39 నుంచి 4:15 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:25, సూర్యాస్తమయం 6:02. అలాగే సాయంత్రం 6:30 శుభ సమయం. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సాయంత్రం 4:45 సమయం అనుకూలంగా ఉంది. ఈ వారంలో మరి మనకు ఉన్నటువంటి వ్రతాల్లో ఇవాళ అమావాస్య చాలా విశేషమైనటువంటి వ్రతం అండి. అలాగే మరి తిలా చతుర్థి పుత్ర గణపతి వ్రతం అని చెప్పి మార్చి 2 తారీఖు నాడు రాసిపెట్టింది. అసలు ఈ వారం అంతా కూడా గ్రహచారం చూస్తే రవి కుంభంలోనే ఉన్నారు, బుధుడు యొక్క సంచారం కుంభంలోనే. అలాగే మరి కుజ శుక్రుల యొక్క సంచారాన్ని కనుక శోధిస్తే 1వ తారీఖు నాడు కుజుడు మేషంలోకి వస్తున్నారు. అలాగే శుక్రుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారం రీత్యా చూస్తే శుక్ర సంచారం మరి మీనంలోనే ఉంది ఈ వారం అంతా కూడా. అలాగే శుక్రుడు ప్రస్తుతం వక్రించి ఉన్నారు. అలాగే గురువు యొక్క సంచారం కన్యలో, రాహు యొక్క సంచారం సింహంలో, మరి కేతు సంచారం కుంభంలో, శని సంచారం ధనస్సులో ఉంది. ఈ వారం అంతా అండి ఎవరైనా సరే సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మిథున లగ్న సమయాన్ని కనుక బాగా బ్యాలెన్స్ చేసుకుంటే అది చాలా అనుకూలంగా ఉంటుందండి. మిథునానికి గ్రహచారం చాలా విశేషంగా ఉంది. ఉదయం పగలు 12:30 తర్వాత 1:30 లోపు, అంటే సుమారుగా 2:30 లోపు, అంటే 1-2 మధ్యలో కనుక డెలివరీ అయితే మిథున లగ్నం అవుతుంది. గ్రహస్థితి బాగా అనుకూలంగా ఉంది. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్స్ చేసుకోండి. అలాగే మరి ఇంకా ఈ వారంలో పుత్ర గణపతి వ్రతం 1వ తారీఖు నాడు. ఈ పుత్ర గణపతి వ్రతం అంటే యాక్చువల్గా మరి మన పండుగలు వ్రతాలు నిర్ణయాలు చేసేటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి విశేషాలు కనుక చూస్తే పుత్ర గణపతి వ్రతం యొక్క ప్రభావం, దానికి అర్చనా విధానం అంతా కూడా మరి వినాయక చవితి వ్రతం ఎట్లా చేస్తామో అట్లా చేసుకోవాలని, కానీ దాని ప్రభావంగా సంతాన లేమితో ఉన్న వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉందని చెప్పేసి సూచిస్తూ ఉంటారు. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు ఉన్నటువంటి గ్రహచారం, అంటే వారం రోజుల పాటు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా చూస్తే మరి ఈ మిథున లగ్నమే కాకుండా అత్యవసర పరిస్థితిలో ఈ రాత్రిపూట కానీ ఎప్పుడైనా సరే ఈ డెలివరీ కనుక ప్రిపరేషన్ చేసుకోవాలంటే కనుక మరి ఈ రాశి ఈ వారం అంతా కూడా వేరే లగ్నం ఏం కనబడటం లేదు. అందువల్ల అవకాశం వరకు మిథునానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఈ డెలివరీ ప్రయత్నాలు చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఇక ఇవాళ పుత్ర గణపతి వ్రతం అనేది 1వ తారీఖు అనుకున్నాం కదా. ఈ పుత్ర గణపతి వ్రతం అనేది మరి వినాయక చవితి విధానం ఎట్లా ఉందో అట్లాగే చేసుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మరి మీ యొక్క గురువుని ఆశ్రయించి ఈ యొక్క వ్రతాలు నిర్ణయం చేసేటువంటి పుస్తకాల ద్వారా ఉన్నటువంటి యొక్క పుత్ర గణపతి వ్రతాన్ని మీరు తెలుసుకుని సంతానం లేని వాళ్ళు పుత్ర గణపతి వ్రతం కనుక చేసి సంతానం కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి దాన్ని ఆచరిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మరి ఇవాళ అమావాస్య నాడు మీరు ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోండి. ఎప్పుడు కూడా జీవితంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, చాలా సమస్యలు వస్తున్నాయంటే దానికి ప్రధానంగా 2 కారణాలు. మనం డివోషనల్గా భారతీయ సంస్కృతిని నమ్మి ఆ భారతీయ సంస్కృతిలో మనకు వస్తున్నటువంటి సమస్యలకు సంబంధించి ఏదైనా సరే మరి వెంటనే పరిష్కార మార్గాలు వెతుక్కోవాలనే ఉద్దేశం కనుక ఉంటే అందులో భాగంగా మొట్టమొదట మీరు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి రెమెడీ కులదేవత ఆరాధన, అలాగే పితృదేవత ఆరాధన. ఇవి 2 చాలా అవసరం అండి. వీటి మీద బాగా దృష్టి పెట్టాలి. కులదేవత ఆరాధన ఏమిటి, పితృదేవత ఆరాధన ఏమిటి అనేటువంటి అనుమానం మీకు రావచ్చు. దీనికి చిన్న ఉదాహరణ. ఇంటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుందండి.
కొంతమందికి గురునాథుడు అనే పేరుతో ఆయనే, మరి కొంతమందికి కామేశ్వరి అనే పేరుతో, అలాగే కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కొంతమందికి ఇలవేలుపు రాముల వారు, కొంతమందికి ఆంజనేయ స్వామి, ఇలాగ ఒక్కొక్కరికి కుటుంబం అందరికీ కూడా కామన్గా ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టు దేవుడు ఉంటాడు. తరతరాలుగా పైనుంచి కూడా ఆ దేవుణ్ణి అర్చన చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఆయనే మనకి ఇలవేలుపుగా ఉంటూ ఉంటారు. కులదైవం అంటారు వాటిని, కులదైవాన్ని పిలుస్తారు, ఇలవేలుపు పిలుస్తూ ఉంటారు. మీకు ఆ కులదైవం యొక్క అర్చనాదులు కనుక వదిలేస్తే కుటుంబంలో అభివృద్ధి కూడా ఆగిపోయే అవకాశం ఉంది. అందువలన ఈ కులదేవత ఆరాధన అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. కులదేవతను కనుక ఆరాధన చేస్తే మీకు 100కి 100% సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం వస్తుందండి. ఏదైనా సరే భయంకరమైనటువంటి సమస్యలు తరచుగా వస్తున్నాయంటే కనుక ఇమీడియట్గా ఒక్కసారి ఆగి వెనక్కి శోధన చేసి మనం ఏమైనా మన కులదేవత ఆరాధన మర్చిపోతున్నామా, విస్మరిస్తున్నామా అనేటువంటి విషయం మీద దృష్టిని కేంద్రీకరణ చేయాలి. అలా దృష్టిని కేంద్రీకరణ చేస్తే 100% సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. కులదేవతని కనుక ఆరాధన చేస్తే మీకు సంబంధించి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభించే అవకాశం వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవది ఏంటంటే మీరు జన్మించిన గ్రామంలో అది పట్టణం అవచ్చు, గ్రామం అవచ్చు, అక్కడ మరి ఉన్నటువంటి విశేషమైన క్షేత్రంలో అర్చనాది క్రమం కనుక చేస్తే కొంత మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. అంటే ఇమీడియట్గా ఆధిదేవతమైన ప్రతిబంధకాలు తొలగాలంటే ఏదో ఒక మంచి మార్గాలు వెతుక్కోవాలి, శాంతి మార్గాల్ని. ఆ శాంతి మార్గాల్లో భాగమే ఈ యొక్క కులదేవత ఆరాధన మరియు మనకి జన్మించిన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల అర్చన. ఎవరైనా కొండూరు అనే గ్రామంలో జన్మించాడు, ఆ కొండూరులో విశేషమైన దేవాలయం ఉందో ఆ దేవాలయంలో వెళ్ళి అర్చన చేసి రావడం, ఇది చాలా అవసరం అండి. ఈ రెమెడీస్ చాలా పెద్దవాళ్ళు అనుభవమే చెప్తూ ఉంటారు. వాటిని అనుష్ఠిస్తే చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. ఎట్లాగే ఒకవేళ పట్టణంలో జన్మించాం, పట్టణంలో జన్మిస్తే మీరు సహజంగా ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి కాన్పు కోసం వెళ్తుంది కదా, అందువలన మీరు మీ అమ్మమ్మ గారి దగ్గర జన్మించుంటారు. వాళ్ళు ఆ జన్మించిన ఊరిలో ఒకవేళ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారనుకోండి, ఏదో వరంగల్లో ఉండగా మీరు పుట్టారు, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వరంగల్ నుంచి వేరే ఊరు వెళ్ళిపోయాడు. కానీ వరంగల్లే వెళ్ళాలి మీరు. వరంగల్లో అక్కడ విశేషమైన దేవాలయంలో, మీ అమ్మమ్మ గారి దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చన చేయించుకోవడం అనేది. అంటే జన్మభూమిలో ఉన్నటువంటి దేవాలయాన్ని కనుక అర్చిస్తే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తాయని పెద్దవాళ్ళు చెప్పారు. ఈ చిట్కా ఎక్కడ ఉందో నాకు తెలియదు, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ఈ శాస్త్రాన్ని అడగదు. పెద్దలు అనుభవం మీద చెప్పిన మాట, వాళ్ళు పురాణవేత్తలను అడిగి తెలుసుకుని చెప్పినట్టు మాట చాలా మంచి మాట. ఇది అనుష్ఠించగా అందరికీ కూడా సమస్యలు తీరినాయి. కాబట్టి మీరు కూడా దీన్ని ఆశ్రయించి కొన్ని సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులు అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, ఇట్లా ఏ సమస్య అయినా అవనండి, ఆ సమస్య సంబంధించి ఈ యొక్క జన్మ గ్రామంలో మీకు కొంచెం గ్రహశాంతి కనుక చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం ఇట్లా కనుక చేస్తే కొంత మంచి మార్గాలు వచ్చే అవకాశం వస్తుంది, మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇమీడియట్గా మరి కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన అండి మూడోది. ఈ పితృదేవత ఆరాధన అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మరి అమావాస్యలు, సంక్రమణాలు ఇట్లాంటి వాటిల్లో మరి తర్పణం వల్ల అనేది, అంటే తండ్రి లేని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ఉద్దేశించి మరి తర్పణాలు కనుక వదిలితే చాలా మటుకు సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. అమావాస్యలు, సంక్రమణ దినాలు, మహాళయ పక్షాలు ఇవి చాలా విశిష్టమైనటువంటి దినాలు, పితృదేవతలకు బాగా ప్రీతికరమైనవి. వాటిని కనుక సద్వినియోగం చేసుకుని వాటిల్లో కనుక ఎవరైతే ఈ తర్పణాది క్రమం కనుక వదిలిపెడుతూ ఉంటారో దాని మూలంగా చాలా మటుకు సమస్యలు తొలగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు సమస్యలు దొరికిపోయే అవకాశం వస్తుంది. పితృదేవత, కులదేవత మరి ఇవన్నీ కూడా చాలా విశేషమైనవి. వీటి మీద మీరు కొంచెం ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించండి. పితృదేవతలు అనుగ్రహిస్తే చాలా విశేషమైన లాభాలు వస్తాయి. వాళ్ళ అమావాస్య, తల్లిదండ్రులు లేని వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు వదలండి. కనీసం పితృదేవతలను ఉద్దేశించి గోవులకి ఆహారం అందించినా చాలా మటుకు సమస్యలు తగ్గుతాయండి. సమస్యల్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళిపోండి. గోశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదైనా సరే ఆహారాన్ని అందించే ఆవులకి గడ్డని, తౌడని ఏవో ఉంటాయి కదా, గుగ్గిళ్ళని, వాటన్నింటినీ కూడా తయారు చేసి అక్కడ ఇచ్చి రావడం మూలంగా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మేషరాశి.
మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంచెం అవరోధాలు బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే కుజుడు వ్యయంలోంచి జన్మంలోకి రాబోతున్నాడు. వ్యయంలోనూ జన్మంలోనూ సంచారం చేయడం మూలంగా కొంచెం ప్రతిబంధకాలను బాగా క్రియేట్ చేసే అవకాశం ఉంది కుజుడు యొక్క సంచారంలో. అదే రీతిగా ఈయనకి మరి 1వ తారీఖు నాటి నుంచి అదే 28వ తారీఖు నాడు 1వ తారీఖు నాడు చంద్రుడు కూడా వ్యయంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఈ వారంలో ప్రమాదాలు ఏదైనా సరే జరిగే అవకాశం ఉంది. మీకు మిగతా గ్రహాల యొక్క సంచారం ఎట్లా ఉన్నా సరే ఈ వారంలో రోజువారీ కార్యక్రమాలు సరిగా జరగకపోవడం, కుటుంబ విషయాలు సరిగా సాగకపోవడం, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు రావడం, అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. అందువలన మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అండి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉంటే మంచిది. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా మెలగాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరితోనూ కూడా కలహప్రదంగా సంచరించవద్దని చెప్పేసి సూచన చేస్తున్నాం. అంతేకాకుండా మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా దూర ప్రాంత ప్రయాణాలు విరమిస్తే మంచిది. అంతేకాకుండా ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. ఈ మేషరాశి చెందినటువంటి షేర్ వ్యాపారులు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలండి. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలమైన సంచారం లేదు. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. లేకపోతే కలహప్రదమైన వాతావరణం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఏళ్ళ ఇబ్బందులు బాగా వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ఈ వారంలో సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యం చేయడం చాలా అవసరం. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రాతకాలంలో నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చేయడం మేషరాశి వాళ్ళకి చాలా అత్యావశ్యకంగా కనబడుతోంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి శుక్ర, గురు, అలాగే రవి, బుధ, కేతుల సంచారం బాగుంది. కానీ కుజుడు ఒక్కడే చాలా ఇబ్బందికరమైన ఘటనలు క్రియేట్ చేసే అవకాశం ఉందండి. 2-3 తారీఖుల్లో అయితే చంద్రుడు కూడా వేయంలో చేరుతున్నాడు. ఈ కారణంగా ఏదైనా గాయాలు, ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. అయితే ఈ గురు శుక్రులు అనుకూలంగా ఉన్నారు కదా, దైనందిన కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యలు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ఉంటారు. చాలా చక్కటి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ వారం అంతా కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచబోతే కొంచెం చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకు, రైతులకు కూడా గురు శుక్ల బలం బాగుంది కాబట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి అష్టమంలో ఉన్నటువంటి శని, వ్యయంలోకి వస్తున్నటువంటి కుజుడు అలాగే ఈ వారం అంతా కూడా మిమ్మల్ని ప్రతిబంధకాలకు దగ్గర తీసుకెళ్లే అవకాశం వస్తుందండి. మిగతా గ్రహాలు బాగున్నా వీళ్ళిద్దరే మిమ్మల్ని తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. అందువలన మీకు ప్రత్యేకంగా చేసే సూచన ఏంటంటే ఇవాళ మీకు ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే శ్రీరామ శరణమ్మ అంటూ ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా ఈ శని కుజుల యొక్క సంచార దోషం తగ్గే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మిథున రాశి. చాలా అద్భుతంగా ఉంటుందండి. అత్యద్భుతమైనటువంటి వారమే రాబోయే కాలం అంతా కూడా. సమయాన్ని వృధా చేయకుండా ప్రతి పనిని స్వయంగా మీరే చేసుకుంటూ కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా నడుపుకోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాలి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అట్ ద సేమ్ టైం పక్కనే ఆలస్యం అనేది కూడా చోటు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుతూ ముందుకు వెళ్ళాలి. ఈ వారంలో ఎంత జాగ్రత్తలు పాటిస్తే అన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. గ్రహచారంలో మరి భాగ్యంలో 4 గ్రహాలు, అలాగే 3 గ్రహాలు, రాజ్యంలో 1 గ్రహం, లాభంలో 1 గ్రహం, 6 గ్రహాల సంచారంతో పాటు చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. శని యొక్క సంచారం మాత్రం అనుకూలంగా లేదు. ఈ శని సంచార అనుకూలం కోసం చెప్పేసి శ్రీరామ శరణమ్మ అంటూ ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయండి. సమయాన్ని వృధా చేయకుండా ప్రతి అంశంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం, లాంగ్ స్టాండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోవడం కోసం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా
ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుని సానుకూలం చేసుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. లేని ఎడల ఇబ్బందికరమైన ఘటనలు బాగా వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేని ఎడల కొంచెం పనులు ఆలస్యమయ్యే అవకాశం వస్తుంది, కానీ సమయంలో నష్టాలు వచ్చే అవకాశం లేదనే సూచిస్తున్నాం. మీరు ఈ వారం అంతా కూడా ప్రత్యేకించి మరొక సూచన ఏంటంటే, ఏమాత్రం అవకాశం కుదిరినా సరే మీరు ఇంద్రాక్షి స్తోత్రం నిత్యం పారాయణ చేయండి, చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు ఉండవు, విశేషమైన లాభాలు ఉండవు. ఈ వారం అంతా కూడా రొటీన్గా వెళ్ళిపోతుంది. కానీ ఏదో ఆశిస్తారు, నాకు ఇట్లా అయితే బాగుండు, అట్లా అయితే బాగుండని. ఈ ఇట్లా అయితే బాగుండు, అట్లా అయితే బాగుండు అనేటువంటి ఫలితాలు ఇవి కూడా సానుకూలంగా జరగవండి. కేవలం రోజువారీ కార్యక్రమాలు మాత్రమే బాగా జరుగుతూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాలని కూడా సమస్యలు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం అంతా కూడా మీరు ఎక్కువగా విశేషాలు ఉండవు, కానీ లాభాలు పొందే అవకాశం ఉంది. మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఇరువురికి కూడా ఈ వారంలో షేర్ వ్యాపారులకు నష్టం లేకుండా పనులు సాగిపోయే అవకాశం ఉంది. ఈ కర్కాటక రాశి చెందినటువంటి విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వృద్ధి బాగుంటుంది. సమస్య లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు అన్నీ కూడా ఈ వారంలో ఎంతో కొన్ని చికాకును క్రియేట్ చేయకుండా ముందుకెళ్ళండి. ప్రధానంగా రవి కుజులు బాలేదు మీకు. ఈ కారణం చేత ప్రతి అంశంలోనూ కూడా కలహమో, ఏదైనా కార్యక్రమం చేయడానికి రుణమో, లేదా సమస్యాత్మకమైన ఆరోగ్య సమస్య వెంబడించందే మీకు పనులు పూర్తవో. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. మిగతా భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. ఈ వారం అంతా కూడా చిన్న చిన్న సమస్యలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళు ఈ వారంలో ప్రత్యేకంగా నవగ్రహ పూజలు చేసుకోవడం చాలా ఉత్తమం. అలాగే షేర్ వ్యాపారాలు, ఈ సింహరాశి అనేటువంటి వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి ఇక్కడ మీకున్న గ్రహచారంలో కుజుడు యొక్క సంచారం మరి కొంచెం అష్టమం నుంచి నవమంలోకి రాబోతోంది. అష్టమం నుంచి నవమంలోకి వచ్చిన సందర్భంలో కూడా ప్రత్యేక విశేషాలు కనబడవు. కానీ ఈ యొక్క శుక్రుడు, రవి, బుధుడు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రణాళికలు చాలా జాగ్రత్తగా చేయాలి. సింహరాశి వాళ్ళు తొందరపాటుతనం పనికిరాదు. ఓర్పు చాలా అవసరం. నేర్పుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా కాని ఎడల ఇబ్బందికరమైన ఘటనలు ఈ వారం అంతా కూడా మిమ్మల్ని వెంబడించే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తే కొన్ని సమస్యల పరిష్కారం వస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేస్తే ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి అవరోధాల మీద అవరోధాలు వచ్చి పడిపోతూ ఉంటాయండి. అష్టమ కుజుడు సాధారణ వ్యక్తి కాదండి. ద్వాదశాష్టమ జన్మస్థ శనిరంగారకో గురు కుర్వంది ప్రాణ సందేహం స్థానభ్రంశం ధనక్షయం అని చెప్పాడు. అష్టమ కుజుడు స్థానభ్రంశం, ధనక్షయం, ప్రాణభయం అన్నీ కూడా క్రియేట్ చేస్తుంటాడు. మీకు మరి శని అర్ధాష్టమం. ఇక్కడ ఉపయోగపడుతున్నటువంటి గ్రహాలుగా కనిపిస్తున్నవి కూడా విశేషమైన ఫలితాలు ఇచ్చేవేం కాదు. కాబట్టి ఇక్కడ ఏదో సమస్యలు లాగా ఉన్నాయి, ఏదో చికాకులు లాగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం అవాయిడ్ చేసి చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే కనుక ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తే కానీ సమస్యలు దూరం అయ్యే అవకాశం లేదు. లేని ఇబ్బందులు బాగా వచ్చే అవకాశం ఉంది. ఎంతో సునిశ్చితంగా ప్రతి అంశాన్ని పరిశీలించి ముందుకు వెళ్ళాలి. శత్రుబాధ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలహాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే మీకు సంబంధించినట్టు కుటుంబంలో సభ్యులతో కూడా మీరు తరచుగా కలహించే అవకాశం వస్తుంది. తద్వారా చికాకులు పెరిగే అవకాశం ఉంది. షేర్ వ్యాపారాలు మాత్రం ఎప్పుడు కూడా ఈ వారంలో కొత్త ప్రయోగాలు చేయవద్దని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. తులారాశి. ఈ వారంలో ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలండి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక కార్యకలాపాలు సరిగా సాగకపోవడం కాకుండా కుటుంబ సమస్యలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు సంబంధించి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వారం అంతా కూడా
మరి ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. షష్ఠ శుక్రుడు ప్రధానంగా వాహనాల మీద చికాకులు క్రియేట్ చేస్తూ ఉంటాడు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. లేని ఎడల ఇబ్బందులు తరచుగా వచ్చే అవకాశం వస్తుంది. ఈ వారం అంతా కూడా తులారాశి వాళ్ళకి ఈ చంద్రుడు, రవి వీళ్ళ యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది. అందువల్ల కుటుంబంలో మానసికమైనటువంటి స్థితి కొంచెం కలహప్రదంగా ఉండే అవకాశం వస్తుంటుంది. అవకాశాన్ని పురస్కరించి దక్షిణామూర్తి స్తోత్రం కూడా పారాయణ చేస్తుండడం ద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పుతో ఈ వారం అంతా కూడా అందరితో కూడా కావాల్సిన పనులు కావాల్సిన విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సిలిండర్ విషయంలో కానీ లేదా ప్రయాణ విషయంలో కానీ ఈ చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అంటే ఈ యొక్క గ్యాసు, పొయ్య, అలాగే కట్టిపేళ్లతో చేసేటువంటి పొయ్యిలు వీటితో తయారు చేసే చోట, అలాగే ఈ కిచెన్ సెక్షన్లో పనిచేసేటువంటి వర్కర్స్కి, ఆటోమొబైల్ ఫీల్డ్ చేసే వర్కర్కి కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అగ్నితో కానీ లేదా పనిముట్లతో కానీ ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ముఖ్యంగా ఈ రాశి చెందినటువంటి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మిగతా అన్ని అంశాలను కూడా వృశ్చిక రాశి వాళ్ళకి లాభాలే వస్తూ ఉంటాయి. ఈ గాయాలు అవ్వకుండా మరి చికాకులు రాకుండా ఉండాలంటే కనుక మీరు ఈ వారంలో ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో దీపారాధన చేసి దుర్గా సప్తష్టిలోకి పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనురాశి విశేషమైన లాభాలు ఉండవు కానీ క్రమంగా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఏడల ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం ఉంది. అందరూ సహకరిస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఏదో తెలియకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. శని ఆయన యొక్క సంచారం దోషం మరి తేలిగ్గా ఉండేది కాదు. ఈ వారం అంతా కూడా శని సంచార దోషం కూడా బాగా ఉంది. వీటన్నిటిని దాటుకుని ముందుకు వెళ్ళాలంటే కనుక ఈ యొక్క ధనురాశి వాళ్ళు ఈ వారంలో ప్రాతకాలంలో ఒకసారి ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, అలాగే మరి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడం కోసం చెప్పేసి మరి ఈ అంగారక గ్రహ సంచారం దోషం కూడా తగ్గడానికి అని చెప్పేసి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అంతటా కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మరి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాల్లో సమస్యలు తప్పవు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఉంటాయి కానీ ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఏంటో అర్థం కాని పరిస్థితిగా ఉంటుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తగా కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాలను కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ షేర్ వ్యాపారులు మరి ధనుసు రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఇద్దరు కూడా షేర్ వ్యాపారం ఈ వారంలో కొంచెం వేగంగా చేయకూడదని చెప్పి సూచిస్తున్నాం. మిగతా భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. అలాగే ఆర్థిక, ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తగా కనబరుస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళు అష్టమరాహు సంచారం దోషం తగ్గడానికి అని చెప్పేసి జగదమ్మను ఆరాధిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా సాధారణ స్థాయి ఫలితాల నుంచి కొంచెం విశేషంగా నడిచే అవకాశం ఉంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్త పాటించాలండి. శుక్రుడు యొక్క సంచారం, గురు సంచారం బాగుంది కాబట్టి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకునే విషయాలు బాగుంటాయి. షేర్ వ్యాపారాలు కూడా ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. కానీ రవి, బుధ, కుజుడు యొక్క సంచారం దృష్ట్యా వ్యవహారాలు, వ్యాపారాలు, ఉద్యోగ విషయాలు, ఇతర ప్రణాళికలు ఇవన్నీ కూడా కొంచెం చికాకులతో నడిచే అవకాశం ఉంది. అందువలన మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. లేని ఎడల చాలా సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమాలు నడిచే అవకాశం వస్తుంది. అందువల్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించకపోతే చాలా సమస్యలు చోటు చేసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే
ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలతో సంచారం చేసుకోకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. అయితే ఆర్థికంగా శుక్ర గురువులకు సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు రాబోయే సమస్యలను ముందుగానే పసిగట్టి వాటి పరిష్కార మార్గాలు వెతుక్కోవడంలో కూడా కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. తద్వారా సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.